హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. వారాహి అమ్మవారిని ఇంట్లో పూజ చేసుకోవచ్చా? కలశం, అఖండ దీపం లేకుండా తేలికగా పూజ చేసుకోవచ్చా? వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎటువంటి కష్టం నుండైనా బయటపడవచ్చు. మనకు సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి. ఒక్కొక్కసారి ఒక్కో అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆషాఢ మాసంలో చేసుకునే నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. మనకు ఏదైనా తీరని సమస్య ఉన్నా, కష్టం ఉన్నా ఈ నవరాత్రులు చేసుకుంటే తొలగిపోతాయి అంటారు. మన ఇంట్లో మన అమ్మ ఎలాగైతే మన కష్టాన్ని తీరుస్తుందో అలాగే వారాహి అమ్మ కూడా మన కష్టాలను తీరుస్తుంది. అయితే వారాహి నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి? అఖండ దీపం పెట్టుకోవాలా? కలశంని పెట్టుకోవాలా? లేదా ఫోటోతో పూజించాలా? అన్ని వివరాలు తెలుసుకుందాం. వారాహి పూజని మనం ఆషాఢ మాసం స్టార్ట్ కాగానే పాడ్యమి రోజు స్టార్ట్ చేస్తాం. అలాగే పాడ్యము నుండి నవమి వరకు 9 రోజులు ఈ పూజ చేసుకుంటాం. మనము ఎంతో అదృష్టం చేసుకుంటేనే వారాహి నవరాత్రిలో పూజ చేసుకుంటామండి. ఆ భాగ్యం కలుగుతుంది. మనం ఏ నవరాత్రులు చేసుకున్నా నియమాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయండి. ఆషాఢ మాసంలో అమావాస్య పాడ్యమి రోజు ఈ పూజ స్టార్ట్ చేయాలండి. అంటే ముందు రోజు అమావాస్య రోజు మనం ఫోటోలు అన్నీ శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. అమావాస్య పాడ్యమి రోజు శుభ్రపరచుకొని ఒక మూల, ఈశాన్య మూలలో జాజితో కలిపి ముగ్గు వేసి ఒక పీఠం పెట్టి దానిపైన బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి పైన ఫోటో పెట్టుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా సరే మనం లక్ష్మీదేవిని వారాహి మాతగా పూజించవచ్చు. లక్ష్మీదేవి ఫోటో, లక్ష్మీదేవి విగ్రహంని కూడా పూజలో పెట్టి పూజించవచ్చు. ఈ నవరాత్రులు మాత్రం నిష్ఠగా ఉండి ఉదయం సాయంత్రం దీపం పెట్టుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. వారాహి మాత పూజను ఉదయం సూర్యోదయం తర్వాత అంటే 6-6:30 తర్వాత పూజ చేసుకోవాలి. తిరిగి సాయంత్రం 4:30 తర్వాత 9 గంటల్లోపు మనకు వీలైనప్పుడు దీపారాధన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఈశాన్య మూల జాజితో అలికి చక్కగా ముగ్గు పెట్టుకొని ఒక పీఠం వేసుకొని దానిపైన ఒక ఎర్రబట్ట కానీ తెల్లబట్ట కానీ పరిచి 3 గుప్పెళ్ళ బియ్యం పోయాలి. పోసి పసుపు కుంకుమతో పెట్టి కొంచెం అత్తరు వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసి దానిపైన వారాహీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. వారాహీదేవి చిత్రపటం మీ దగ్గర లేనట్లయితే లలితాదేవి అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. నేను లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు మనం అమ్మవారిని ఇంటికి ఆహ్వానిస్తాం. అంటే 9 రోజులు అమ్మ మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా ఇల్లు నిష్ఠగా ఉండాలి. ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపను పసుపుతో పూజించుకొని మామిడాకు తోరణాలు పెట్టుకొని ఇంటిని చాలా చక్కగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అమ్మవారి ఇంట్లో ఉన్నన్ని రోజులు నిష్ఠగా ఉండాలి. అమ్మవారికి తెల్లటి పుష్పాలంటే ఎంతో ఇష్టం కాబట్టి తెల్లటి పూలతో పూజించాలి. వారాహిదేవిని సాయంకాలం 4:30 నుంచి 9 వరకు పూజ చేసుకోవచ్చు. ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. పొద్దున దీపారాధన మాత్రం చేసి మనం యథావిధిగా మన పనులను చేసుకుని సాయంకాలం స్నానమాచరించి పూజ స్టార్ట్ చేయాలి. అయితే ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే మనకు ఓపిక ఉంటే ప్రతిరోజు తలస్నానం చేయాలండి. లేకపోతే ఉదయం తలస్నానం చేస్తే సరిపోతుంది. సాయంకాలం స్నానమాచరించి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే తలస్నానం మొదటి రోజు, 3వ రోజు, 5వ రోజు, అష్టమి రోజు ఇలా చూసుకొని తలస్నానం చేయండి. ముందుగా మనం ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాం కాబట్టి పసుపుతో గణపతి చేసుకుని ఆయన పూజ చేసిన తర్వాత వారాహి మాతను ఆహ్వానించి పూజ చేసుకోవాలి.
అయితే 9 రోజులు చేసుకోవాలి కాబట్టి మీ దగ్గర విగ్రహం ఉంటే చాలా మంచిది. లేకపోతే పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోండి. పసుపుతో గణపతిని చేసుకుంటే మాత్రం ప్రతిరోజు గణపతిని మార్చాలి. ఆ పసుపు ముద్దను చెట్లలో వేసుకొని మళ్ళీ కొత్తగా పసుపు గణపతి చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 9 రోజులు చేసుకోవాలి. మనం 9 రోజులు పూజ చేసుకుంటే 10వ రోజు ఉద్వాసన చెప్పుకుంటాం కదా, అలాగే గణపతికి కూడా ఉద్వాసన చెప్పుకోవాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ప్రతిరోజు దీపారాధన చేసి అక్షంతలు దీపానికి వేసి నమస్కరించాలి. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో మనకు దర్శనమిస్తారు. కాబట్టి ప్రతిరోజు మనం గణపతిని పూజించి తర్వాత అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి సువాసన భరితమైన వస్తువులంటే చాలా ఇష్టం. కాబట్టి మనం దీపారాధన చేసినప్పుడు అందులో కొంచెం జవ్వాదు వేయండి. ఒకవేళ మీ దగ్గర జవ్వాదు లేకపోతే పచ్చ కర్పూరమైన కొంచెం వేయండి, చాలా సువాసనగా ఉంటుంది. కలశం మాత్రం ఆచారం ఉన్నవాళ్ళు పెట్టుకోవాలి. అఖండ దీపం కూడా అంతే. కాబట్టి నేను మాత్రం దీపారాధన చేసి అమ్మవారిని ఆరాధించుకుంటాను. కలశం కానీ అఖండ దీపం కానీ వెలిగించను. ఇలా కూడా చేసుకోవచ్చు.